ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, ఓఎన్జీసీ, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్, M&M, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ లో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను అనిల్ కుమార్ గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే అనిల్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మరి నేను చూసినట్లయితే మార్కెట్లు ఒక్కసారిగా రీబౌండ్ అయ్యాయి. అసలు ఈ షార్ప్ రికవరీకి మెయిన్ పాయింట్ ఏంటి సార్? వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంచెం ట్రంప్ మనం చర్చలకి వెళ్దాము, ఒక 48 hours అంటే ఎటువంటి దాడులు చేయకుండా ఆగుతామని చెప్పారు. ఆ ఆశ ఒకటి. అండ్ ఇరాన్ వైపు నుంచి కూడా కొన్ని సంకేతాలు వచ్చాయి. ఏంటంటే 45 days యుద్ధ విరమణ విత్ కండిషన్ అవ్వచ్చు అనే డిస్కషన్ వాళ్ళ వైపు నుంచి వచ్చిందని ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఏంటంటే కొంచెం క్రూడ్ ఆయిల్ లో కూడా కొంచెం రిలీఫ్ వచ్చింది. దాని వల్ల కొంచెం ట్రేడర్స్ కూడా పాజిటివ్ గా ఉండి నిన్న మార్కెట్ కూడా బాగా 1% పైన నిన్న పెరిగింది. బట్ ఇవాళ సాయంత్రం 8 వరకు మనకి డెడ్ లైన్ ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని కూడా ట్రంప్ నుంచి ఇప్పుడు సంకేతాలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఇరాన్ నుంచి చర్చలకు ముందుకు వచ్చారు కాబట్టి. సో కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూస్తున్నాం ఏంటంటే ప్రతి సోమవారం పర్లేదు మార్కెట్ బాగానే అవుతుంది, బట్ తర్వాత ఆప్టిమిజంతో, బట్ తర్వాత మళ్ళీ మంగళవారం నుంచి మార్కెట్స్ ఆప్టిమిజం పోయి మళ్ళీ రియాలిటీకి దగ్గరగా వస్తూ ఉంది. సో హోప్ఫుల్లీ ఇవాళ కూడా అందుకే ఇవాళ మార్కెట్ కొంచెం స్టార్ట్ అయింది లో. బట్ ఈ చర్చలు అనేది ఏమైనా సంకేతాలు వస్తే మాత్రం మళ్ళీ మార్కెట్స్ అయితే మళ్ళీ రిబౌండ్ అవ్వచ్చు. 22,000 చూడకుండా ఇంకా 23,000 పైన నిఫ్టీ ముందుకు పరిగెత్తచ్చు. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నరసింహారావు గారు కాల్ చేశారు. నరసింహారావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి. నాకు మార్కెట్ నాలెడ్జ్ లేదండి, అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే లార్జ్ క్యాప్స్ లో 52 week లో ఉన్నాయి. ఒక 2-3 కంపెనీలు మంచివి తీసుకొని ఫేజ్డ్ మేనర్ లో బై చేద్దాం అనుకుంటున్నాను. అట్లా చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చండి. లార్జ్ గా మీరు అన్న అది కూడా మెథడ్ బాగానే ఉంటుంది. బట్ ఇఫ్ మీరు నిజంగానే లాంగ్ టర్మ్ కనుకుంటే మీ అమౌంట్ ని కొంచెం లార్జ్ క్యాప్ లో కొంచెం మిడ్ క్యాప్ లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే మచ్ బెటర్ రిటర్న్స్, అవి మచ్ మోర్ డిస్కౌంట్ లో ఉన్నాయి వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ కన్నా కూడా. సో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని స్ప్లిట్ చేసుకుంటే మంచిది. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. మనోరమ ఇండస్ట్రీస్ ఒకటి, కరూర్ బ్యాంక్ ఒకటి, ఫిన్యూటెక్స్ కెమికల్ సార్, ఈ మూడింటి గురించి ఫండమెంటల్ గా చెప్పాలి సార్ లాంగ్ టర్మ్ కి. కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ ఫిన్యూటెక్స్ రెండు వినబడిందండి. ఫస్ట్ మీరు ఏం చెప్పారు వినబడి మనోరమ. ఓకే అండి. సో ఇది కరూర్ వైశ్య బ్యాంక్ అయితే సార్ ఇప్పుడు 1 year ప్రైస్ టార్గెట్ అయితే మాత్రం 320 ఉంది. ఇప్పుడు కరెంట్లీ 268 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ కొంచెం ఓవర్ వాల్యూడ్, బట్ మీ వ్యూ 1 year కుంటే మాత్రం ఎంటర్ కావచ్చు, అదర్వైజ్ వద్దండి, ఇది ఓవర్ వాల్యూడ్ ఉంది. దెన్ ఫిన్యూటెక్స్ చూస్తే సో ఇప్పుడు కరెంట్లీ ఇది 22 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అండ్ ఇట్ ఈస్ 1 year టార్గెట్ కూడా 26% హైతో 28 ఉంది. బట్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇష్యూ ఏం లేదు. సో కొంచెం ఈ యుద్ధం ఇంపాక్ట్ కొంచెమే ఉంది దీని మీద, బట్ స్టిల్ యూ కెన్ యాడ్ దిస్. ఫిన్యూటెక్స్ అయితే యాడ్ చేయొచ్చండి. దెన్ మనోరమ అడిగారు. సో మనోరమ అయితే స్ట్రాంగ్ బై జోన్ లో ఉందండి. ఇది నౌ 1242 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 1 year టార్గెట్ అయితే 46% అప్సైడ్ పొటెన్షియల్ 1820 వరకు ఉంది మనకి. సో ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బై జోన్, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాల్ ఉన్నారు సార్, శివప్రసాద్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం.
శివప్రసాద్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే మేడం, ముందు మాట్లాడండి. ఎన్సీసీ ఈ రేట్ కొనుక్కోవచ్చండి? కొంచెం వినబడలేదు సార్ సరిగ్గా. ఎన్సీసీ నాగార్జున కన్సల్టెన్సీ కంపెనీ. నాగార్జున. ఓకే, ఎన్సీసీ. ఓకే, సో ఎన్సీసీ మీరు ఉందా, కొత్తగా కొందాం అనుకుంటున్నారండి? కొత్తగా యాడ్ ఆల్రెడీ చేద్దాం కొన్నాను, 225 లో ఉన్నాయి సార్ నా దగ్గర వెయ్యి షేర్లు. 225 లో ఉన్నాయి. మీ ప్రైస్ రావడానికి టైం పడుతుందండి. ఈవెన్ 1 year ప్రైస్ టార్గెట్ కూడా 212 దగ్గరే ఉంది. వేరే ఆపర్చునిటీస్ అంటే అంత ఎక్కువ రోజులు వెయిట్ చేయకపోతే మాత్రం పార్షియల్ గా లాస్ బుక్ చేసేనా వేరే మంచి ఆపర్చునిటీస్ ఏవైతే మంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఉన్నాయో అక్కడ ఎంటర్ అయితే బెటర్ అండి, టు రికవర్ యువర్ కాస్ట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రాజ్ అండి, ప్రాజ్ ఇండస్ట్రీస్. ఇది ఫ్రెష్ బై అండి? ప్రెస్ బయింగ్ అండి. 5 lakhs ఇన్వెస్ట్ చేస్తాను లాంగ్ టర్మ్ కోసం. చేయొచ్చు అండి. ఇది అంటే దో ఇట్ ఇస్ ఓవర్ వాల్యూడ్ ఉన్నా, బట్ లాంగ్ టర్మ్ కోసం ఐ వుడ్ స్టిల్, ఎందుకంటే ఇట్స్ 56% ఓవర్ వాల్యూడ్ ఉంది. అండ్ రీసెంట్ గా మీరు చూస్తే వార్ తర్వాత కొంచెం స్పైక్ వచ్చింది, బట్ ఐ వుడ్ నాట్ గో ఫర్ దట్ బిగ్ అమౌంట్ ఇన్ దిస్ అండి. కొంచెం చేసుకోండి. నెక్స్ట్ ఈ 1 month లో మాత్రం మీకు 1 to 2 months లో మంచి రిటర్న్స్ రావచ్చు, బట్ లాంగర్ టర్మ్ కి ఇట్స్ డౌట్ఫుల్ అండి. ఐ వుడ్ నాట్ కీప్ సో మచ్ మనీ. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. హుండై సిడిఎస్ఎల్ సిఏఎంఎస్ 25% లాస్ లో ఉన్నారంటండి. సో హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంట సార్. తప్పకుండా. సో హ్యుండై 50% లో ఉన్నారు అంటే, ఇప్పుడు 1700 లో ఉంది, క్లోజ్ టు 20% లో ఉన్నారంటే, బట్ 1 year టార్గెట్ అయితే బాగుందండి. ఇట్స్ బై జోన్. కావాలంటే మీరు కొంచెం యావరేజ్ కూడా చేసుకోవచ్చు హ్యుండై కేసులో. సో ఇట్స్ 1 year 2450 ఇస్ ద టార్గెట్ అకార్డింగ్ టు మీ. సో ఇప్పుడు 1700 ఉంది, ఉంచుకోవచ్చు, లేదంటే యావరేజ్ చేసుకోవచ్చు హ్యుండై కేసులో. సిడిఎస్ఎల్ ఇది లాంగ్ టర్మ్ కి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ స్టాక్. ఇక్కడ కూడా 1 year కి ఒక 15% టార్గెట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. కరెంట్లీ ఫెయిర్లీ వాల్యూ. కావాలంటే యావరేజ్ చేసుకోవచ్చు. ఇది దీనికి పెద్దగా కాంపిటీషన్ లేదు, ఓన్లీ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ తప్ప ఇంకా పెద్దగా లేనప్పుడు వీటిని యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పని. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు సార్. అంజలి గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. అంజలి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, చెప్పండి. సార్ 11 ఉన్నాయి సార్. 146 యావరేజ్ లో 500 షేర్స్ ఉన్నాయండి. అది కొంచెం బాటమ్ అవుట్ అయితే ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ 6 months కి 8 months కి టార్గెట్ ఏంటో చెప్పగలరా? లేదంటే ఉన్న వాటిని హోల్డ్ చేయొచ్చు అంటారా? అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఉందండి, అది బీడీఎల్ అండి. బీడీఎల్ ఓకే, షూర్. సో ఒకటి లెమన్ ట్రీ 1 year టార్గెట్ మాత్రం 173 ఉంది. మీరు 145, 150 దగ్గర అన్నారు. సో ఉంచుకోవచ్చు. ఒక 1 year హోల్డింగ్ పీరియడ్ అయితే మాత్రం మీ కాస్ట్ రికవర్ అవుతుంది, ఈవెన్ హైయర్ పొటెన్షియల్ కూడా ఉంది. సో యాడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు అండి పక్క. యూజువలీ దీని డిసెంబర్ మన మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే వస్తాయి ఈసారి. అండ్ ఇప్పుడు ఇది హాలిడే సీజన్, ఒక 6 months లో మంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. హోల్డ్ చేయొచ్చు అండి, దీన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఇంకోటి ఏమన్నారండి? డిడిఎల్ అన్నట్టున్నారు సార్. బీడిఎల్. ఓకే. సో బీడిఎల్ వచ్చేసి 1 year టార్గెట్ 1562, స్ట్రాంగ్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు ఈ కరెంట్ వార్ సిచ్యువేషన్, పోస్ట్ వార్ సిచ్యువేషన్ లో కూడా స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వచ్చేట్టున్నాయి. సో బీడిఎల్ క్యాన్ బి యాడెడ్. సో అండ్ ఈ నంబర్స్ కూడా సెప్టెంబర్ క్వార్టర్ వండర్ఫుల్ ఇచ్చింది. డిసెంబర్ కొంచెం ఎగ్జిక్యూషన్ తక్కువ ఉన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. శ్రీను గారు కాల్ చేశారు. శ్రీను గారు మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి. అడగండి అండి. నా దగ్గర ఆర్ సిస్టమ్స్ ఉన్నాయండి 1000 షేర్లు. అందులో లాభంలోనే ఉన్నాను. ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఏ సిస్టమ్స్ అన్నారు? ఆర్ సిస్టమ్స్. ఆర్ సిస్టమ్స్. ఆర్ సిస్టమ్స్ స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? RYSTEMS. ఆర్ సిస్టమ్స్. RYS. మొన్నే డివిడెండ్ ఇచ్చాడండి 480 చెప్పని కూడా.
ఓకే, నాకు క్లియర్ గా అర్థం కాలేదండి స్టాక్ పేరు, సో ఐ కుడ్. శ్రీను గారు ఒక్కసారి మళ్ళీ స్పెల్లింగ్ చెప్తారా? RYS RSY RSY అర్థమైంది. ఓకే, షూర్. సో ఆర్ సిస్టమ్స్ వచ్చేసి సార్ ఇప్పుడు కరెంట్లీ 265 స్ట్రాంగ్ అప్సైడ్ పొటెన్షియల్ ఉందండి, అండర్ వాల్యూడ్ ఇప్పటికైతే. సో ఇట్స్ ఎ స్ట్రాంగ్ బై, ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మన మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో ఎలా ఉందనే దాన్ని బట్టి ఫర్దర్ గా యాడ్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా అని తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్ స్టాక్, ఎవరన్నా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు దీన్ని. అనిల్ కుమార్ గారు, సార్ ఇది బాబు గారు అడుగుతున్నారండి, KPIT 50% లాస్ లో ఉన్నారండి సార్. సో యావరేజ్ చేయాలా, సెల్ చేయాలా, లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. తప్పకుండా. సో ఒకటి KPIT ఇప్పుడు 690 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, బట్ ఎప్పుడైతే IT స్టాక్స్ అన్ని కరెక్షన్ అయ్యాయి లాస్ట్ ఇయర్ నుంచి చాలా మటుకి అయ్యాయి, ఇప్పుడు రీసెంట్ కూడా అయింది. ఐ వుడ్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి, ఇంకొక 1 quarter పక్కా హోల్డ్ చేస్తాను. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే వీళ్ళ రెవెన్యూస్ కూడా US నుంచి చాలా ఉన్నాయి, డాలర్ స్ట్రాంగ్ అయినందువల్ల ఈ క్వార్టర్ రిజల్ట్స్ మంచిగా రావచ్చు. అండ్ అగైన్ దేర్ మైట్ బి అ స్మాల్ అప్టిక్, అప్పుడు మాత్రం ఏంటంటే మాత్రం ఒక 50% ఎగ్జిట్ అయిపోండి. బికాస్ దే ఆర్ ఎనఫ్ ఆపర్చునిటీస్, మార్కెట్లో ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఉంటుంది. వేరేవి అండర్ వాల్యూడ్ స్ట్రాంగ్ వ్యూతో పాటు ఈ అర్నింగ్ సీజన్ లో మంచి స్టాక్స్ రాబోతా ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని మన ఆపర్చునిటీ కాస్ట్ అక్కడ రికవర్ చేసుకుంటే మంచిది. రైట్ సార్. అలాగే అనిల్ కుమార్ గారు, బ్యాంక్ నిఫ్టీ ఎందుకండి సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కంటే బలంగా ర్యాలీ చేసింది? ఇది నిజమైన స్ట్రెంత్ ఏనా, లేదంటే చిన్న కవరింగ్ మాత్రమే అనుకోవాలా? సో ఇది అంటే ఫ్యూ డేస్ నుంచి అందరికీ ఉన్న డౌట్. ఇక్కడ ఏంటంటే ఇది మిక్స్ అప్ బోత్. మనం చూసాం ఏంటంటే అటు HDFC బ్యాంక్ లో నియర్లీ మాక్సిమం అంటే ఏదైతే FIIs అవుట్ ఫ్లో ఉందో మాక్సిమం HDFC బ్యాంక్ నుంచి చూసాము. కానీ ఏంటంటే నిన్న మాత్రం కొంచెం స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది, ఎందుకంటే ఇంత బాటమ్ అవుట్ HDFC ఎప్పుడు అవ్వలేదు. దానివల్ల నిన్న బ్యాంక్ నిఫ్టీ అనేది, ఎందుకంటే అది మేజర్ కాంపోనెంట్ కాబట్టి షార్ప్ బౌన్స్ వచ్చింది. బట్ బ్రాడర్ ట్రెండ్ మాత్రం ఇంకా రివర్స్ అవ్వలేదు. బీ కేర్ఫుల్ బ్యాంకింగ్ లో కూడా, ఎస్పెషల్లీ PSU బ్యాంక్స్ ఈ క్వార్టర్ అంత బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు అనేది, అండ్ ఇన్ఫ్లేషన్ డేటా కానీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు అనేది స్ట్రాంగ్ గా అనలిస్టులు అందరూ కూడా అంటున్నారు. సో బీ కేర్ఫుల్, ఈ బౌన్స్ అంతగా నమ్మొద్దు, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కేసులో. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు సార్, అనిత గారు కాల్ చేశారు. అనిత గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్, ఇప్పుడు ట్రంప్ గారు అనౌన్స్ చేసిన టారిఫ్ల వల్ల ఫార్మాకి ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్, ఏ స్టాక్స్ మాకి ఫేవర్ గా ఉంటుంది సార్, ఏ స్టాక్ కి ప్రాబ్లం అవుతుంది? దాంట్లో నా దగ్గర బయోకాన్ ఉందా సార్, SMS ఫార్మా, పెరుమాళ్ ఫార్మా, ఈ 3 ఉన్నాయి సార్. సో వాటి గురించి చెప్పగలరా? తప్పకుండా. సో వాళ్ళు ఏంటంటే ట్రంప్ మొన్న లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన వాటికి ఏంటంటే కొన్ని పేటెంటెడ్ స్టాక్స్ కి వాటికి మాత్రమే ఉంది తప్ప మన మోస్ట్ ఆఫ్ ద అదర్ కంపెనీస్ ఏవైతే మన ఇండియన్ కంపెనీస్ US కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో అవి జనరిక్స్ లో ఉన్నాయి. వాటికి మొన్న చేసిన కొత్త టారిఫ్ అనేది ఫార్మా కంపెనీస్ ది పెద్దగా అప్లై అవ్వదు మన మేజర్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కి. బయోకాన్ వచ్చేసి ఓన్లీ దీనికి కూడా పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది మన జెనెటిక్స్ ఈ స్పేస్ లో ఉంది. రెగ్యులర్ ఫార్మా కన్నా కూడా బయో సిమిలర్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నారు, బయోటెక్ ప్రొడక్ట్స్ లో ఉన్నారు. దీనికి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు. సో ఇది మీరు యూ కెన్ కంటిన్యూ హోల్డింగ్ అండి. ఒక 18 to 20% 1 year పొటెన్షియల్ ఉంది. దెన్ కమింగ్ టు SMS వచ్చేసి, సో ఇది ఇప్పుడు కరెంట్లీ ఇంకా అంటే ఓవర్ వాల్యూడ్ ఉంది ఆల్రెడీ. సో బట్ ఎందుకంటే ఆల్రెడీ ఈ లాస్ట్ 1 month లో బాగా ర్యాలీ వచ్చింది, 1.5 month లో. సో ఇప్పుడు మీకుంటే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడి మళ్ళీ ఒక 1 or 2 months తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతే బెటర్ అండి. రైట్ సార్.